హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఉప్పిడి పిండి నేను చాలాసార్లు యూట్యూబ్లో షేర్ చేశానండి. సో నేను అందుకే క్లుప్తంగా చెప్పేస్తాను. అంటే ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కాబట్టి మీరు ముందు వీడియోస్ చూసేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో నూనె వేసేసుకున్నాను. నేను రవ్వ చేసేసుకున్నాను. బియ్యం మనకి ఎంత కావాలో అన్ని కప్స్ బియ్యాన్ని రవ్వ చేసుకోవాలి. అలాగే పెసరపప్పు తీసుకోవాలి. మనం తీసుకుని ఇప్పుడు 4 పావులు బియ్యం తీసుకున్నామంటే 1 కప్పు నిండా ఫుల్ పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, అలానే కొంచెం తక్కువైనా పర్వాలేదు. బట్ పెసరపప్పు 1 కప్పు కంపల్సరీ, ప్రతి దానికి 1 కప్ అయితే కంపల్సరీ నిండా ఉండాలి. మీరు బియ్యాన్ని పెంచుకుని రవ్వ పెంచుకోవడం బట్టి ఉంటుంది. సో నేనైతే 5 పావులు కప్ అంటే నేను 1 ఫుల్ కప్ తీసేసుకున్నాను. సో అదన్నా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. రవ్వని బియ్యాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. చక్కగా పప్పు కడిగేసాను, ఇందులో కలిపేశాను. పోపు వేసేసుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను. నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేయకూడదు, మినపప్పు, అలాగే కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే ఎక్కువ, ఒక 30 to 35 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క అంటే 2 ఇంచుల అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. అవన్నీ వేసుకోవాలి. శనగపప్పు మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే మనం పెసరపప్పు వేసినాం. మినపప్పు మాత్రం కంపల్సరీ ఎక్కువ వేసుకోవాలి, కొంచెం కాదు. ఒక 3-4 స్పూన్లు పెద్దవి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను తగినంత ఉప్పు కూడా వేసేస్తాను. దీనికి సరిపడా ఉప్పు వేసేస్తాను. నేను తీసుకున్న దానికి సరిపడా ఉప్పు వేసేసాను. ఇప్పుడు నేను బియ్యం, ఎందుకంటే నేను ఒకదాన్ని తీస్తాను కాబట్టి నేను మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని నేను ఇవన్నీ కరెక్ట్గా చూపించలేకపోయాను. ఇలా మీకు పోపు వేసేసాక ఈ రవ్వను, ఈ పెసరపప్పు వేసేసుకోవాలి. రవ్వను పోపు బాగా వేగిపోయాక కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో కరివేపాకు బాగా తెప్పించుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ తెప్పించుకోండి. ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే అల్లం వేసుకోండి. చక్కగా వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అంటే ఎక్కడ లమ్స్ ఉండకుండా చక్కగా ఇలా కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మనకి ఉప్పు అన్నీ సరిపోయాయి. మనం తీసుకున్న దాన్ని బట్టి ఇంకొంచెం నీళ్లు పడతాయి. అయిపోయిందండి. దీన్ని మనం ఒక అంచు కంచం ఉంటుంది కదా, అంచు కంచం పెట్టేసి దాని మీద నీళ్లు పోసేసి ఒక 4-5 విడతలు, ఒక 45 మినిట్స్ అయితే పడుతుందండి. మనం తీసుకున్న దాన్ని బట్టి 45 మినిట్స్ పడుతుంది. సో అలా 3 విడతలు 4 విడతలు అయిపోయాక, నేను ఉడికిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, 50% అయింది. ఇంకా 50% అవ్వాలి. సో ఇది బాగా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉంటుందండి. ఇంకా బాగా వచ్చేస్తుంది, విడివిడిలాడుతూ పొడిలాడుతూ వచ్చేస్తుంది ఉప్పిడి పిండి. దీని కాంబినేషన్గా నేను టమాటో పచ్చడి కూడా చేస్తున్నాను, అది కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ఇంకా అవ్వాలండి. ఇది ఇంకా అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో. సో ఇలా అయిపోయిందండి. మొత్తం 100% అయిపోయింది. ఇలా చేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ఉప్పిడి పిండి. దీని కాంబినేషన్గా టమాటో పచ్చడి చేసినాను, దాన్ని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. చాలా 100% అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పిడి పిండి. బాయ్ అండి.